హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో అరేబియన్ పుడ్డింగ్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చల్లగా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి 10 నిమిషాలు అలా టైం పడుతుంది. అరేబియన్ పుడ్డింగ్కి బ్రెడ్ స్లైసెస్ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్నదైతే సాఫ్ట్గా ఉండి బాగుంటుంది. ఈ పుడ్డింగ్ చేయడానికి 9 బ్రెడ్ స్లైసెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈ విధంగా అంచులు కట్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. 9 బ్రెడ్ స్లైసెస్కి 1/2 లీటర్ పాలు కరెక్ట్గా సరిపోతాయి. ఫుల్ క్రీమ్ పాలు కానీ మామూలు పాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. నేను మామూలు పాలే తీసుకున్నానండి. ఇంకా ఇందులో నీళ్లు కానీ ఏమీ కలపకూడదు. అలాగే 1/2 లీటర్ పాలకి 1.5 స్పూన్ కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనం తీసుకున్న 1/2 లీటర్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో నుంచి కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్డ్లో మనకి చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయండి. నేను వెనీలా తీసుకున్నాను. వెనీలా అయితేనే బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మిగతా పాలు కాసుకుందాం. పాలు ఒకసారి కాగితే సరిపోతుంది, మరగాల్సిన అవసరం ఉండదు. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి తీపికి సరిపడినంత పంచదార వేసుకోవాలి. పంచదారకి కొలత ఏముండదండి. ముందు కొంచెం వేసుకొని తీపి చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. పంచదార వేసాక పాలు ఒకసారి కాగనివ్వాలి. అంటే లైట్గా పంచదార కరిగితే సరిపోతుంది. చూడండి, పంచదార కరిగింది కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు ఒకసారి ఇలా కలిపి వేసుకోవాలి. కస్టర్డ్ వేయగానే చిక్కబడిపోతుంది. ఇలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉడకాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే బాగా చిక్కబడకూడదు, కాస్త పల్చగానే ఉండాలి. మనకి కస్టర్డ్ తయారైంది కదా. అలాగే ఇప్పుడు 3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. నేను పాలమీగడ తీసుకున్నానండి. మీ దగ్గర పాలమీగడ ఉంటే ఇలా పాలమీగడతోనే చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇది లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ అలా బయట మనకు దొరుకుతాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఇందులో 2 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పంచదార పొడైనా వేసుకోవచ్చు. తీపికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఫ్రెష్ క్రీమ్ కూడా తయారైంది. అలాగే ఈ పుడ్డింగ్కి బ్రెడ్ని వేయించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దీనికి ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న గ్లాస్ బౌల్ కానీ లేదా కేక్ చేసే ట్రేలు ఉంటాయి కదండి, అవైనా కూడా పర్వాలేదు. లేదా మనకి స్టీల్ ట్రేస్ ఉంటాయి కదా, అవైనా కూడా పర్వాలేదు. ఏదైనా తీసుకోవచ్చు. షేప్ కోసమే మీ దగ్గర వేరే ఏదైనా షేప్ ఉంటే అదైనా వాడుకోవచ్చు. ఈ విధంగా ముందు కస్టర్డ్ వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. దానిపైన మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి. కస్టర్డ్ వేసుకొని మళ్ళీ పైన బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చివరిగా మిగతా కస్టర్డ్ అంతా వేసేసుకోవాలి. ఇలా ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు. కస్టర్డ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. కస్టర్డ్ అంతా ఇలా వేసుకున్నాక పైన మనం ముందుగా కలుపుకున్న పాలమీగడ కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా, అదంతా కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసాక మీకు ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే కనుక కొంచెం పాలు పోసుకోవచ్చు పైనుంచి. స్పూన్తో ఒకసారి ఇలా అనుకున్నాక సన్నగా కట్ చేసిన బాదం ముక్కలు పిస్తా ముక్కలు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. సింపుల్ డెజర్ట్. ఏదైనా పిల్లలకి స్నాక్ చేయాలనుకున్నా లేదా మన ఇంట్లో ఫంక్షన్ కానీ పార్టీ కానీ ఉన్నప్పుడు సింపుల్గా చేసేయచ్చు. కొత్తగా ఉన్నట్టుంటుంది. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకోవాలి. ఎంత కూలింగ్గా ఉంటే అంత బాగుంటుంది. చూడండి, 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే చల్లగా ఉన్న పాలు కొంచెం పైనుంచి పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంత సాఫ్ట్గా భలే ఉంది కదా. చల్లగా జ్యూసీగా భలే ఉంటుంది. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఇంతేనండి, అరేబియన్ పుడ్డింగ్ తయారైంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.